మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మావయ్య గారు కాఫీ. కొంచెం విషం ఉంటే పట్రా. సరే మావయ్య. సరే మావయ్య. రేయ్ ధనంజయ్, ఏంట్రా ఇది? సొసైటీలో నన్ను తలెత్తుకోకుండా చేస్తున్నారు కదరా. ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ సోమేశ్వరరావు గారి అల్లుడు యాక్సిడెంట్ చేశాడని ఫోటోలతో సహా టీవీలో చూపిస్తున్నారు. ఈ పాటికి సోషల్ మీడియాలో ఈ న్యూస్ హల్చల్ చేస్తుంటుంది. డిబేట్ల మీద డిబేట్లు పెట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వాగుతుంటారు. ఓ, ఇలా అయిపోయిందేంట్రా నా పరిస్థితి. ఝాన్సీ, డాడ్, నా భర్త ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను. మీ పరువు ప్రతిష్టలకి ఎలాంటి భంగం కలగకుండా నేను చూసుకుంటాను. నేను నీకేం ద్రోహం చేశాను? ఎందుకు నా కుటుంబాన్ని ఇలా పబ్లిక్ లోకి తీసుకొస్తున్నావు? పిల్లల విషయంలో మొన్న నన్ను కోర్టు బోన్లో నిలబెట్టా. నేను అవమానంతో తలదించుకునేలా చేశావు. ఇప్పుడు నా అల్లుణ్ణి అరెస్ట్ చేయించి మళ్ళీ నన్ను అవమానపరుస్తున్నావు. ఎందుకు ఎందుకు మా ఫ్యామిలీ అంటే అంత ద్వేషం? మొదటి నుంచి నా మనసుని గాయపరుస్తూనే ఉన్నా. ఇనఫ్, ఇక నేను భరించలేను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా మాట విని ఈ కేసు వెనక్కి తీసుకో. ఐఎమ్ సారీ సార్, నేను తీసుకోను. తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చేయడమే, బాధింపబడే వాళ్ళకి న్యాయం చేయడమే నాకు తెలుసు. అయినా తప్పు చేసిన వ్యక్తిని ఎలా వదిలేయమంటారు? ఝాన్సీ, నోర్మోయ్, అరుస్తున్నావేంటి? నువ్వు మా డాడీతోనే గొంతెత్తి మాట్లాడేంత ఎదిగిపోయావా? ఈ ఇంట్లో ఉన్నంత మాత్రాన నీ స్టేటస్ మారదు. ఇంకొకసారి ఇలా చేస్తే వార్నింగ్లుండవు. చూడు ఝాన్సీ, ఇప్పటి వరకు నా లైఫ్లో మా నాన్న ఆర్డర్ చేయడమే గాని రిక్వెస్ట్గా అడగడం ఇదే మొదటిసారి. నిన్ను మర్యాదగా అడిగారు కేసు వెనక్కి తీసుకోమని. సో కేసు వెనక్కి తీసుకో. నేను కూడా నా లైఫ్లో ఒకే సమాధానం మళ్ళీ మళ్ళీ చెప్పడం ఇదే మొదటిసారి. మర్యాదగా చెప్తున్నాను, కేసు వెనక్కి తీసుకోను. ఝాన్సీ, మా నాన్న మాట తిరస్కరిస్తున్నావు. మా నాన్న గురించి నీకు తెలీదు. ఆయన గొప్పతనం గురించి నీకు అస్సలు తెలీదు. సార్, మా తాతలు నేతులు తాగారు, మా మూతుల వాసన చూడండి అన్నట్టుంది మీరు చెప్పేది. మీ నాన్నగారు మీకు గొప్పేమో, అందరికీ కాదు. మీ నాన్నగారు ఎంత గొప్ప అయినా కావచ్చు, కానీ అది ఒక ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేదు. మా నాన్న ఎన్ని ప్రాణాలు నిలబెట్టారో నీకు తెలుసా? ఎంతమందికి డొనేషన్స్ ఇచ్చారో నీకు తెలుసా? ఎన్ని చారిటీస్ చేశారో నీకు తెలుసా? ఆఫ్టర్ ఆల్ ఒక టీ షాప్ బాయ్ ప్రాణం మీదకి వచ్చిందని ఏదేదో మాట్లాడుతున్నావేంటి? మేడం, మీకు ఆఫ్టర్ ఆల్ ఏమో, కానీ వాళ్ళమ్మకి బిడ్డే ప్రపంచం. ఆ బాబు వాళ్ళమ్మతో ఏమన్నాడో తెలుసా? గొప్పగా చదువుకుని నిన్ను బాగా చూసుకుంటానమ్మా అన్నాడు. ఆ బాబు కలల ముందు మీ ఆస్తులు, ఐశ్వర్యాలు, పేరు, ప్రతిష్టలు గడ్డి పరకతో సమానం. ఆపో, అవన్నీ కాదు.
కేసు వెనక్కి తీసుకుంటావా లేదా? ఎదుటి వాళ్ల పరువుతో ఆడుకోవడం నీకు బాగా అలవాటైపోయిందనుకుంటా. పరువు కోసం మాలాంటి వాళ్ళు బంధాల్ని కూడా దూరం చేసుకుంటారు. చివరికి ప్రాణాలైనా ఇస్తా తెలుసా నీకు? తనకవేం తెలీదు బావగారు. తెలుసుంటే మనల్నెందుకు ఇబ్బంది పెడుతుంది? దిక్కుమొక్కు లేని దాన్ని ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నందుకు మనకిలాగే జరగాలి. తన గోత్రమేంటో తనకి తెలీదు, అసలు తన పేరేంటో తనకి తెలీదు. అందుకే ప్లాన్ చేసి ముందు పిల్లల్ని ఇంటికి పంపించింది. ఆ తర్వాత కోర్ట్ ఆర్డర్ అంటూ వచ్చి తను కూడా ఇక్కడే తిష్ట వేసింది. ఏం మనుషులో ఏంటో. డాడీ, తనేం చేయాలనుకుంటుందో చేయనివ్వండి. నో ప్రాబ్లం. ఈ కేసు గెలిచి నా భర్తని తిరిగి ఇంటికి తీసుకొస్తాను. ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి డాడ్, ప్లీజ్. నీ ఇష్టం, ఏం చేసుకుంటావో చేసుకో. నాకు మాత్రం నా పరువు ప్రతిష్ఠే ముఖ్యం. కేసు నెంబర్ 256/25. ఝాన్సీ గారు, మీ వాదన మొదలు పెట్టండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, నా క్లయింట్ సర్వా ఒక పేద కుటుంబానికి చెందినవాడు. తన తల్లి టీ కొట్టు పెట్టుకుని రాత్రి పగలు కష్టపడి పని చేసుకుంటూ ఉంటుంది. గౌరీకి ఫీవర్గా ఉందని తన కొడుకు సర్వా హాస్పిటల్కి టీ తీసుకుని వెళ్తూ ఉండగా కార్తో యాక్సిడెంట్ చేశారు ఈ వరప్రసాద్ గారు. యాక్సిడెంట్ అయిన తర్వాత సర్వా పరిస్థితి చూసి హాస్పిటల్లో జాయిన్ చేయాల్సింది పోయి కేర్లెస్ గా అసలు కార్ దిగకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారితను. కొంచెం కూడా మానవత్వం లేని ఈ వరప్రసాద్ గారికి BNN 106 సెక్షన్ ప్రకారం శిక్ష విధించి నా క్లయింట్ కి నష్టపరిహారం అందేలా చూడాలని కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్.